ఓకే ఓకే రితిక గడిచిన 10 రోజులుగా విశిష్ట పూజలు అందుకున్న గణపతి దేవుడు గణనాథులు ఒక్కొక్కరిగా హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం ఎందుకు వేల సంఖ్యలో తరలి వస్తున్నారు. మొన్న అర్ధరాత్రి నుంచి కూడా నుంచి నవరాత్రి గడువు పూర్తవడంతో మొన్న అర్ధరాత్రి నుంచి నిన్న అంతా కూడా వేలాదిగా గణనాథులు హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం అవుతూనే ఉన్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా మన అర్ధరాత్రి ప్రారంభమైన నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఈ గణనాథులు మరింతగా పోటెత్తారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కురిసిన భారీ వర్షంతో ఒకసారి కాస్త పలచబడినప్పటికీ ఆ తర్వాత మరింతగా 7:30 8 గంటల ప్రాంతంలో మరింతగా ఎక్కువ వచ్చారు. 8 గంటల ప్రాంతంలో కూడా మళ్ళీ వర్షం పడినప్పటికీ కూడా 9 గంటల ప్రాంతం నుంచి కూడా మళ్ళీ భక్తులు విపరీతమైన భక్తజన సందోహం అయితే పోటెత్తింది. దీనికి తగ్గట్టుగానే అటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక భారీ కేన్లతో కూడా ఎప్పటికప్పుడు విగ్రహాన్ని తరలించే ప్రయత్నం చేపట్టింది. దీనికి తోడు హుస్సేన్ సాగర్ లో నిండిపోతున్న విగ్రహాలను కూడా ఒక్కొక్కటిగా వెనక్కి తీసే ప్రయత్నం అయితే చేస్తుంది. అలాగే జిహెచ్ఎంసీ సంబంధించిన వేల సంఖ్యలో కార్మికులు రోడ్లను శుభ్రం చేయడం కానీ అలాగే హెచ్ఎండబ్ల్యూ సంబంధించి మంచినీటి సరఫరా అలా పోలీసులకు సంబంధించి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఇకపోతే చూసుకుంటే ముఖ్యంగా ఖైరతాబాద్ గణనాథులు నిన్న ఈ రోజు తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో అక్కడి నుంచి బయలుదేరాడు. సుమారుగా 6 గంటలకు వస్తున్న 5 గంటలకు పూర్తవుతున్నా కానీ ఇప్పటివరకు ఖైరతాబాద్ నుంచి వయా లగిడికప్పుల మీదుగా ఇప్పుడు సెక్రటరియట్ కి ఆపోజిట్ లో ఉన్నారు. మరో 2 గంటల తర్వాత కానీ ఇక్కడికి వచ్చే అవకాశం లేదు. మొత్తమే చూసుకుంటే ఇంకొక గంటన్నర తర్వాత ఎన్టీఆర్ క్రేన్ నెంబర్ 5 వరకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఆయనకి ఉద్వాసన పరిగేందుకు గాను ప్రత్యేక పూజ చేస్తారు. ఆ తర్వాత క్రేన్ ద్వారా ప్రత్యేక కట్టల ద్వారా దాన్ని కట్ చేసి అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తారు. ఇక్కడ కూడా ఉద్వాసన పలికేటప్పుడు కూడా ప్రత్యేకంగా ఆయనకు పూజలు జరిపి ఆయనను శాంతించేలా మరింతగా పూజలు చేసి శాంతించేలా ఆయనకు పూజ చేస్తారు. అనంతరం సుమారుగా 12 గంటల ప్రాంతంలో ఈ ఖైరతాబాద్ గణనాథుని లిఫ్ట్ చేసి ప్రత్యేక క్రేన్ ద్వారా లిఫ్ట్ చేసి హుస్సేన్ సాగర్ లో వేసే అవకాశం నిమజ్జనం చేసే అవకాశం ఉంది. అప్పటిదాకా కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అయితే మోహరించి ఉన్నాయి. డీజీపీ కైలాస్ రెడ్డి కూడా ఉదయం 6 గంటల ప్రాంతంలో ఒకసారి మొత్తం తనిఖీ చేసి ఎట్టి పరిస్థితుల్లో పోలీసులంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పి భక్తులను ఎప్పటికప్పుడు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు సుమారుగా చూసుకుంటే ఈ రోజు నిన్న రాత్రి 9:30 గంటల ప్రాంతానికి 40,000 విగ్రహాలు ఇప్పటికీ హుస్సేన్ సాగర్ లో నిమజ్జనమైనట్టుగా ఒక ప్రాథమిక లెక్క అయితే దొరికింది. అయితే ఈ రోజు ఉదయానికి అది సుమారుగా మరో 5,000 పెరిగింది. మొత్తం హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో సుమారుగా 24 క్రేన్లు ఉన్నాయి. 24 క్రేన్లు కూడా ప్రత్యేకమైన ఒక లిఫ్ట్ల ద్వారా కూడా వాటిని వాహనాల నుంచి ప్రత్యేకంగా లిఫ్ట్ చేసి కేంద్రం లిఫ్ట్ చేసి డైరెక్ట్ గా హుస్సేన్ సాగర్ లో వదిలే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఈ ఖైరతాబాద్ గణనాథుని కోసం సుమారుగా 42 టన్నులు ఉన్న ఖైరతాబాద్ వినాయకుని కోసం ప్రత్యేకంగా క్రేన్ అయితే తెప్పించారు. ఆ క్రేన్ ద్వారా మాత్రమే దీనిని తరలించే ఖైరతాబాద్ గణనాథుని తరలించారు. దీనికోసం క్రేన్ నెంబర్ 5, 6 మధ్యలోనే ఒక ప్రత్యేకమైన స్టేజ్ ఏర్పాటు చేసి ఆ స్టేజ్ ద్వారా మాత్రమే ఖైరతాబాద్ గణనాథుని తరలించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలన్నింటినీ కేబుల్ వైర్లను కట్ చేసి కరెంటు సరఫరా లైన్లను కూడా కరెంటు సరఫరా లైన్లను కూడా కట్ చేశారు. ముందుగా పూర్తిగా గణనాథులు పూర్తిగా వెళ్లిన తర్వాత మాత్రమే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒకవేళ పవర్ కేబుల్స్ కానీ తగిలితే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సెక్రటరియట్ పరిసర ప్రాంతాల్లోనూ ఎన్టీఆర్ మార్గ్ పరిసర ప్రాంతం అంతా విద్యుత్ సరఫరా అయితే ఇప్పటికే నిలిపివేశారు. కొన్ని ప్రదేశాలకు మాత్రమే కొన్ని ప్రాంతాలకు మాత్రమే కొన్ని లైన్లు మాత్రమే అంటే మెయిన్ రోడ్ కి ఖైరతాబాద్ వినాయకుడికి గణనాథుడికి తగలకుండా ఏవైతే ఉంటాయో ఆ రూట్ కి అడ్డు లేకుండా ఏవైతే ఉంటాయో కేవలం ఆ లైన్లు మాత్రమే పునరుద్ధరించి కొనసాగిస్తున్నారు. మిగతా మెయిన్ లైన్లు ఏదైతే ఉన్నాయో వినాయకుడికి తగిలే అవకాశం ఉన్న ప్రతి లైన్లో కూడా తాత్కాలికంగా కట్ చేసి వెంటనే వినాయకుడి విగ్రహం ఆ ప్రాంతం నుంచి ముందుకు జరగగానే వెంటనే మళ్లీ పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు గత ఏపీ ట్రాన్స్పోర్ట్ సిబ్బంది సుమారుగా 3 రోజుల బట్టి కూడా ఏర్పాట్లను బట్టి పరిశీలిస్తూనే ఉన్నారు. మరోవైపు చూసుకుంటే ఎప్పటిదాకా చూస్తున్న గణనాథులు ఒక్క అయితే భారీ సంఖ్యలో భారీ వాహనాలు రావడంతో నగరం మొత్తం ట్రాఫిక్ ఆంక్షల్లో చిక్కుంది. ఎక్కడెక్కడ రూట్లు మళ్లించడం భారీ వాహనాలు రావడం దానికి తోడు పెద్ద వాహనాల్లో అనేక రూపాల్లో ఉన్న గణనాథులు రావడం వీళ్ళందరినీ లిఫ్ట్ చేయడం ఈ లారీలతో భజంత్రులతో రావడంతో పెద్ద లారీలతో రావడంతో ట్రాన్స్పోర్టేషన్ అయితే ఒక విధంగా ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా నిన్న మధ్యాహ్నం ప్రారంభమైన రద్దీ తెల్లవారుజాము 4 గంటల వరకు కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో సెక్రటరియట్ ఆపోజిట్ లో ఉన్న కేవలం ఈ రోజు 4 గంటల ఒక దారి ద్వారానే గణనాథుల్ని విడిచిపెట్టే ప్రయత్నం చేస్తారు. పెరుగుతున్న క్రౌడ్ దృష్ట్యా మరోవైపు ఖైరతాబాద్ గణనాథులు ఇటువైపు వస్తున్న తరుణంలో వెంటనే ఇక్కడ రూట్ క్లియర్ చేశారు.
రూట్ క్లియర్ చేయాల్సి ఉండడంతో రెండు వైపులా ఎన్టీఆర్ మార్గ్ ఎన్టీఆర్ ఘాట్ రెండు వైపులా కూడా గణనాథులను తరలించే ప్రయత్నం చేపట్టారు. అలాగే ప్రత్యేకంగా కొన్ని చిన్న చిన్న సబ్క్రేన్లను కూడా తెప్పించి అంటే అతి వేగంగా ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా ఈ గణనాథులను తరలించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి భాగంగా అంటే ఖైరతాబాద్ వినాయకుడు దగ్గరకు వచ్చే పరిశ్రమ అవకాశం ఉంది కాబట్టి వీలైన తొందరగా వీటిని తరలిస్తే కేవలం ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం చేయడానికి సుమారుగా గంట పైగా పట్టే అవకాశం కాబట్టి సాధ్యమైన తొందరగా మిగిలిన విగ్రహాలను తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే గుడిలోకి చూసుకుంటే భారీ వాహనాలు కూడా కొన్ని వాహనాలపై ఎక్కువగా చిన్న చిన్న విగ్రహాలు భారీ వాహనాలపై తరలిస్తున్న విషయంలో వెంటనే కొన్ని విగ్రహాలను ఒకే వాహనంపై 2-3 విగ్రహాలను తరలించి ట్రాఫిక్ సాధ్యమైనంత వరకు తగ్గించే ప్రయత్నం అయితే చేపట్టారు. దీనికి సంబంధించి ట్రాఫిక్ విభాగం పోలీసులు కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా ప్రత్యేకంగా ఉన్నారు. అలాగే వచ్చి వెళ్లిపోతున్న వాహనాలకు కూడా ప్రత్యేకంగా ఖైరతాబాద్ ఫ్లైఓవర్ పై ఒక ఇన్నోవే మాత్రమే పెట్టగా ట్యాంక్ బండ్ లో హుస్సేన్ సాగర్ లో నిమజ్జనమైన అనంతరం విగ్రహాలను నిమజ్జనం చేసిన అనంతరం డైరెక్ట్ గా ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీదుగా ఇటు నుంచి వెళ్లే అవకాశం మాత్రమే ఉంది. అటు ఖైరతాబాద్ నుంచి మాత్రం ఇటు వచ్చే అవకాశం లేదు. అటు దారి కట్ చేశారు. అలాగే లక్డికపూల్ నుంచి అలాగే హుస్సేన్ సాగర్ అటు మరోవైపు లోయర్ ట్యాంక్ బండ్ మీద చూసుకున్నా కూడా హిమాయత్ నగర్ అలాగే లోయర్ ట్యాంక్ బండ్ రాణిగంజ్ పరిసర ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి దారి మళ్లించే ప్రయత్నం చేశారు. సుమారుగా మొత్తం 5 జోన్ల నుంచి కూడా నగరం నలుమూల నుంచి కూడా భారీ సంఖ్యలో గణనాథులు తరలి వస్తుండో ఆయా ప్రయత్న రోడ్లను ఎక్కడెక్కడ మళ్లించి సాధ్యమైనంత వేగంగా వచ్చే ప్రయత్నించారు. దీనికి సంబంధించి అటు జిహెచ్ఎంసీ అధికారులు అటు పోలీసులు కూడా సాధ్యమైనంత వేగంగా తొందరగా అక్కడి నుంచి మీ మండపాల నుంచి తొందరగా బయలుదేరి సాధ్యమైనంత తొందరగా ముగించుకుని వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఇందులో దానికి అనుగుణంగానే నిన్న నుంచి కూడా ఎక్కడ వర్షం కురిసినా కానీ ఎక్కడ ఏమాత్రం బ్రేక్ లేకుండా గణనాథులు వినాయక విగ్రహాలు వస్తూనే ఉన్నాయి. గ్రేనుల ద్వారా తరలిస్తూనే ఉన్నారు. మరోవైపు హుస్సేన్ సాగర్ లో కొద్దిసేపటి క్రితం విగ్రహాలు పూర్తి స్థాయిలో నిండిపోవడంతో కొన్ని విగ్రహాలు పూర్తిగా మొలగిన పరిస్థితి ఏర్పడంతో వెంటనే హుస్సేన్ సాగర్ నీటిలో నడిచే క్రేన్లను తెప్పించారు. ఆ క్రేన్ ద్వారా నీటిలో ఉన్న విగ్రహాలను వెనక్కి లాగి కొంత దూరం లోపల తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. వస్తున్న విగ్రహాలకైతే తాజాగా ఈ రోజు ఒక 2-3 అవర్స్ నుంచి వస్తున్న విగ్రహాలకైతే ఇటువంటి ఆటంకం లేకుండా సాఫీగా సాగుతున్నాయి. మరో గంట తర్వాత ఖైరతాబాద్ గణనాథులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఆ గంట తర్వాత ఇక్కడ మళ్ళీ ఒక అర్ధగంట పాటు ఉద్వాసన పూజ పూర్తించిన తర్వాత మధ్యాహ్నం 12 గంటల ప్రాంతానికి ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం పూర్తయ్యే అవకాశం ఉంది. ఓకే, రైట్ రాజేష్, థ్యాంక్ యూ.